వైసీపీ కార్యకర్తలు ఉన్నారు, వైసీపీ నాయకులు ఉన్నారు. అందరూ కూడా అమరావతి రాజధానికి, అమరావతి ఉద్యమానికి కట్టుబడి ఉండి అమరావతి అండ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అమరావతి అభివృద్ధి అని శరవేగంగా జరుగుతున్న ఈ సమయంలో మళ్లీ అమరావతి మీద విషం చెమ్మటం జగన్మోహన్ రెడ్డి యొక్క రాష్ట్ర విధ్వంసానికి, ఆయన చేసిన గతంలో చేసినటువంటి వాటికి ఇప్పుడు మళ్లీ చేయబోతున్నాడు అనడానికి ఉదాహరణ. ఇకపోతే అమరావతి ప్రాంతం యొక్క రైతుల గురించి ఆయన ఏదో కపట ప్రేమను నటిస్తున్నారు. రైతు అనే ముందు అమరావతి ప్రాంతంలో 5 సంవత్సరాల పాటు ఉద్యమం జరిగితే పరదాలు కట్టుకొని వెళ్లిన నువ్వు ఒక్కరోజు కూడా మమ్మల్ని ఎందుకు పరామర్శించలేదు? ఈ రోజు ఈ కపట ప్రేమ ఎందుకు? సెకండ్ ఫేజ్ పూలింగ్కి వెళ్తుంటే 50,000 ముందు 50,000 ఎకరాలకు 1,00,000 కోట్లు అంటారు, నెక్స్ట్ 50,000 ఎకరాలకు 1,00,000 కోట్లు అంటారు. అసలు ఎన్ని వేల ఎకరాలు తీసుకుంటున్నారో కూడా అవగాహన లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అనేది ఆయన యొక్క అజ్ఞానానికి, అవివేకానికి, అవగాహన లోపానికి నిదర్శనం. ఇంకా చెప్పాలంటే అమరావతి మహిళ పెట్టిన కన్నీరు మీ రాజకీయం యొక్క సన్యాసానికి దారితీసిన అంటంలో ఏమాత్రం సందేహం లేదు. 11 సీట్లకు పరిమితమైనా కూడా ఇప్పుడు మళ్లీ అమరావతి మీద విషం చిమ్ముతూ ఇదే అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూడటం నిజంగా 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినందుకు మేము సిగ్గుపడుతున్నాం. ఇప్పుడు చూసుకుంటే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి ఎవరు రైతులు వ్యతిరేకంగా లేరు. అందరూ సంతోషంగానే ఇప్పుడు తీసుకునేటువంటి సెకండ్ ఫేజ్ పూలింగ్లో వడ్లమాను కానివ్వండి, ఎండ్రాయి కాని, అది అమరావతి మండలం, అక్కడ కూడా అందరూ సంతోషంగానే హర్షాతిరేకాల మధ్యనే పొలాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు పెట్టిన 3 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి సముచితమైనవి. అవి ప్రభుత్వం కూడా వాటిని స్వాగతించింది. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అమరావతి గురించి ఆవాకులు చవాకులు పేలాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే రైతు తలుచుకుంటే ఏం చేయగలరో చేసి చూయించారు. జూన్ 4న తీర్పు వచ్చింది 2024. మళ్ళీ అదే రైతుని ఇంకా ఇబ్బంది పెట్టాలి, రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలి. రాజధాని నిర్మాణాలు ఆల్రెడీ జరిగిపోయినాయి. ఇప్పుడు రాజధాని విస్తరిస్తుంది. ఆ విస్తరించి ఒక మహాద్భుతమైన నగరాన్ని మేము చూడాలనుకునే 1631 రోజు మీరు ఎన్ని కష్టాలు పెట్టినా, ఇబ్బందులు పెట్టినా కూడా వెనకడుగు వేయకుండా మేము ఉద్యమాన్ని కొనసాగించడానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రయోజనాలు.